జయ గురుదత్త. పంచదశాధ్యాయ మహిమ తీరని రుణం. పూర్వం ఉత్తర భారతదేశంలో గౌడ రాజ్యానికి నరసింహభూపాలుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు దయాధర్మాలు బాగానే ఉన్నాయి, కానీ యుద్ధం మీద ఆసక్తి తీవ్రంగా ఉండేది. అందువల్ల తన సైన్యాన్ని బాగా పెంచేశాడు. ఇలా ఉండగా అతడికి శరభభేరుండు అనే మహావీరుడు సైన్యాధిపతిగా దొరికాడు. బహుశా ఇది ఇతనికి బిరుదునామం అయి ఉంటుంది. ఎందుకు అంటే శరభం అంటే సింహాలను చంపే జంతువు, భేరుండం అంటే పెద్ద గ్రద్దలను కూడా ఎగురుతన్నుకి పోయే పక్షి. శత్రువులను శరభంలాగా భేరుండంలాగా చీల్చి చెండాడుతాడు కనుక ఇతడికి శరభ భేరుండు అనే బిరుదు లభించి అదే నామధేయంగా స్థిరపడి ఉండవచ్చు. ఇతడి సాంగత్యం వల్ల నరసింహభూపాలుడి విజయకాంక్ష మరింత పెరిగిపోయింది. ఇతడు ధర్మం తప్పేవాడు కాదు, కానీ సందు దొరికితే వారిని జయించుకురా, వీరిని జయించుకురా అని శరభభేరుండు మీద ఒత్తిడి చేస్తూ ఉండేవాడు. ఈ సేనాపతి విజయాలు సాధించి పెడుతూ ఉండేవాడు. రాజుగారికి రాజ్యము కీర్తి పెరుగుతూ ఉండేవి. రాజుగారు శరభభేరుండుడికి మాత్రమే కాక అతడి పుత్రులకు కూడా మంచి పదవులు ఇచ్చి సంపదలు కూడా ఇస్తూ ఉండేవాడు. అయినా సరే కొంతకాలం పోయేసరికి శరభభేరుండుడికి అసూయ మొదలైంది. పరాక్రమం నాది, సాహసం నాది, కష్టం నాది, రాజ్యము అధికారము మాత్రం ఈ నరసింహుడిదా? నేను సింహాలనే వింకే శరభుడిని కదా. ఈ నరసింహుణ్ణి లేపేసి నేనే రాజుని ఎందుకు కాకూడదు? నేను రాజునైతే త్వరలోనే చక్రవర్తిని అయిపోతా అని ఇలా శరభభేరుండు ఆలోచించి దానికి తగిన ప్రయత్నాలను మొదలుపెట్టాడు. నరసింహభూపాలుడికి ఈ కుట్ర తెలియదు, కానీ అతడు అనేక యజ్ఞయాగాదులు చేసి ఉండటం వల్ల అతడికి పుణ్యబలం బాగుంది. అందువల్ల శరభభేరుండుడికి ఉన్నట్టుండి కలరా వ్యాధి పట్టుకుంది. అది మందులకు లొంగని వ్యాధి కనుక రాజుగారు సేనాపతి కోసం పూజలు హోమాలు మొదలుపెట్టించాడు. కానీ అవి ఊపు అందుకునే లోపలే సేనాపతి ప్రాణాలు వదిలేశాడు. రాజుగారు చాలా బాధపడి అతడి పుత్రులకే పదోన్నతి కలిగించి వారినే మహాసేనాధిపతి ఉపసేనాధిపతుల కింద మార్చాడు. ఈ పుత్రులకు తండ్రి ప్రయత్నాల సంగతి కొంత తెలిసినా వారికి అంత సామర్థ్యం లేదు కనుక తండ్రి దారిలో వీరు నడవలేదు. అందువల్ల వీరి సహాయంతో నరసింహభూపాలుడు మరిన్ని విజయాలను సాధించడం మొదలుపెట్టాడు. ఇది ఇలా ఉండగా ఉత్తర భారతదేశంలో గౌడ దేశంలో మరణించిన శరభభేరుండుడి సూక్ష్మదేహం దక్షిణ దిక్కుగా ప్రయాణించి సముద్ర తీరంలో సింధు దేశంలో ఒక గుర్రపు పిల్లై పుట్టింది. ఆ పిల్ల పెరిగి పెద్దయ్యేసరికి పూర్వపు సేనాపతిలాగానే ఇది కూడా బలిష్టంగా చురుకుగా ఉత్తమ జాతి అశ్వంగా మారింది. దీని మీద సుడులను ఇతర సాముద్రిక లక్షణాలను గమనించిన గుర్రాల వ్యాపారి ఒకడు దీన్ని 1,00,000 బంగారు కాసులకు కొనేశాడు. దానికి రెట్టింపు ధరతో ఈ గుర్రాన్ని అమ్మాలి అని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతడు సింధు దేశం నుంచి గౌడ దేశం దాకా వచ్చి నరసింహభూపాలుడి దగ్గర బేరం పెట్టాడు. నరసింహభూపాలుడు ఆ గుర్రాన్ని చూస్తూనే తెగ సంతోషపడిపోయి ఎందుకైనా మంచిది అని అశ్వశాస్త్ర నిపుణులను పిలిపించాడు. వాళ్ళు ఈ గుర్రాన్ని రకరకాలుగా పరీక్షించి దాన్ని తెగ పొగడేశారు. దాంతో నరసింహభూపాలుడు ఖరీదును లెక్క చేయకుండా కొనేసి తన సొంత వేటగుర్రంగా వాడుకోవడం మొదలుపెట్టాడు. కొంతకాలం అయినాక ఒకరోజు ఆ రాజు ఈ గుర్రం ఎక్కి వేటకు బయలుదేరాడు. వేసవికాలం మిట్ట మధ్యాహ్నం వేళలో వేట తమకంలో రాజుగారు దారి తప్పాడు. పరివారం ఎటో పోయింది. రాజు ఎటో పోయాడు. ఇంత బలిష్టమైన గుర్రం అలసిపోయింది. చేసేది లేక రాజుగారు ఒక చిన్న రాతిగుట్టను చూసుకుని దాని మీద ఉన్న నీడను చూసుకుని గుర్రం దిగి దాన్ని చెట్టుకు కట్టేసి తాను రాతి దిమ్మ మీద మెల్లగా నడుం వాల్చాడు. హమ్మయ్య అనుకుంటూ చుట్టూతా చూసేసరికి కొండ శిఖరాన్ని ఆనుకొని ఉన్న కొండ చర్య తన పక్కనే కనిపించింది. రాత్రి ప్రదేశం కావటం వల్ల ఎండ వేడి రెట్టింపైనట్లుగా ఉంది. అయినా చెట్టు నీడను ఉన్నాడు గనుక రాజుగారికి అలసట కొద్దిగా తీరి లేచి కూర్చున్నాడు. ఇంతలో ఒక సుడిగాలి తెర కొట్టింది. దుమ్ము పడుతుంది అని రాజుగారు కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో తన గుండెకు ఏదో తగిలింది అనిపించింది. చటుక్కుని కళ్ళు తెరిచేసరికి అది ఒక తాటాకు, తాళపత్ర గ్రంథాలలో వాడే తాటాకు. రాజుగారు ఆశ్చర్యపోయే లోపలే గాలి తగ్గింది. తాటాకు ఒళ్ళో పడ్డది. చూస్తే దాని మీద ఏవో అక్షరాలు ఉన్నాయి. రాజుగారు సరదా కోసం ఆ పంక్తి చదివాడు. సరదా కాస్త ఆసక్తిగా మారింది. బిగ్గరగా మళ్ళీ మళ్ళీ అదే పంక్తి చదవసాగాడు. అంతకంటే విచిత్రం, రాజుగారి గానానికి గుర్రం బెంబేలెత్తుతోందో ఆనందిస్తోందో తెలియటం లేదు, కానీ అది ఒకటే మెలికలు తిరిగిపోతోంది. కొంతసేపటికి దాని నోట్లోంచి మూలుగు వంటి శబ్దం వచ్చేసరికి రాజుగారు తల ఎత్తి చూశాడు. గుర్రం కుప్పకు ఉలిపోతోంది. రాజుగారు కంగారుపడి ఒక్క అంగలో దాని దగ్గరకు వెళ్ళి దాని తలను 2 చేతులతోనూ పట్టుకున్నాడు. కుడి చేతిలో ఉన్న తాళపత్రం గుర్రానికి తాకుతోంది.
కూలిపోయిన గుర్రం చనిపోనే పోయింది. రాజుగారికి ఆ గుర్రం అంటే ఎంతో ప్రేమ. పైగా 2 లక్షలు పోసి కొన్న గుర్రం. దీర్ఘాయుష్య లక్షణాలు గల గుర్రం. అది ఇలా అర్ధాంతరంగా కూలిపోవటం ఏమిటి? ఈ తాటాకు తన చేతిలో పడటం ఏమిటి? తాను ఆ శ్లోకం మీద మోహపడటం ఏమిటి? ఆ శ్లోకం విని గుర్రం కుప్పకూలిపోవటం ఏమిటి? అదీగాక అడవిలో ఇది ఏమి ప్రాంతం? గుర్రం లేకుండా తను ఇప్పుడు ఎటు పోవాలి? ఎలా పోవాలి? ఇలాంటి ఆలోచనలన్నీ రాజుగారి చుట్టూ ఈగల్లాగా ముసిరాయి. ఆయన గంభీర స్వభావుడు కనుక త్వరలోనే తన ఆలోచనలను తనే దులిపేసుకుని తాళపత్రం కూడా పారేద్దామా అనుకున్నాడు. కానీ ఆ పని తన వల్ల కాలేదు. అది చేతిలో పట్టుకునే చుట్టూతా తిరిగి పెద్దవిగా ఉన్న చెట్లెక్కి ఆ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించి చూశాడు. ప్రక్కనున్న కొండ మీద ముని ఆశ్రమం ఏదైనా ఉండవచ్చు. మనుషులు కనిపించడం లేదు, కానీ అక్కడక్కడ ఉత్తరీయాల వంటి గుడ్డపీలికలు కనిపిస్తున్నాయి. కనుక అక్కడ విద్యార్థులో పండితులో ఉండి ఉండవచ్చు. వాళ్ల పుస్తకాల నుంచి ఈ తాళపత్రం జారి ఉండవచ్చు. అది గాలికి కొట్టుకుపోయి తన దగ్గరకు వచ్చి ఉండవచ్చు. ఈ ఆలోచన వచ్చేసరికి యుద్ధవీరుడైన రాజుగారు చకచక రాళ్ళు చెట్లు పట్టుకుంటూ కొండ మీదకి ఎక్కేశాడు. అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే ఒక ప్రశాంతమైన మహర్షి ఆశ్రమం ఉంది. రాజుగారు ఆశ్రమంలోకి వెళ్ళేసరికి ఒక వృద్ధ మహర్షి అక్కడ కనిపించాడు. వెంటనే రాజు వినయంగా సాష్టాంగ వందనం చేసి నిలబడ్డాడు. మహర్షి రాజుగారిని కూర్చోమన్నాడు. పరస్పర పరిచయాలు కుశల ప్రశ్నలు అయ్యాక రాజుగారు తన చేతిలో ఉన్న తాళపత్రం మహర్షికి చూపించి, మహాత్మా, ఈ తాళపత్రంలో ఏమి మహిమ ఉందో నాకు తెలియదు. నాకు తెలిసినంతవరకు దీనిలో ఒక అసంపూర్ణ వేదాంత వాక్యం ఏదో ఉంది. అంతకు మించి ఏదీ లేదు. కానీ నేను ఇది చదవంగానే నా ప్రియాశ్వం మరణించింది. ఇది కాకతాళీయమా? లేదా ఇందులో ఏదైనా దైవరహస్యం దాగి ఉందా? నేను ఏదైనా పాపం చేశానా? తమరే దివ్యదృష్టితో చూసి చెప్పాలి అని ఎంతో వినయంగా అడిగాడు. మహర్షి మందహాసం చేసి ఇలా అన్నాడు. రాజా, పాపం చేసింది నువ్వు కాదు, నీ గుర్రం. అది కూడా ఇప్పుడు కాదు, వెనకటి జన్మలో. నీ గుర్రం ఒకప్పుడు నీ సేనాని. అతడిని నువ్వు గుడ్డిగా నమ్మేశావు. కానీ అతడు నీకు అపకారమే తలపెట్టాడు. అయినా నీ దగ్గర యజ్ఞయాగాది రూపమైన పుణ్యబలము, రాజధర్మ పరిపాలనా రూపమైన పుణ్యబలము సమృద్ధిగా ఉన్నాయి గనక అతడు ముందుగానే పరమపదించాడు. కానీ నువ్వు అప్పుడు చేసిన అపారమైన ఉపకారాల రుణం తీరకపోవటం వల్ల అది తీర్చుకునేందుకోసం గుర్రమై మళ్ళీ నీ దగ్గరికే వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు కూడా నువ్వు చేసిన ఉపకారమే పెద్దదిగా ఉంది. మామూలుగా అయితే ఆ గుర్రానికి ఇంకా కొంత ఆయుర్దాయం ఉంది. కానీ నువ్వు ఇప్పుడు గానం చేసింది భగవద్గీత 15వ అధ్యాయంలోని అర్థశ్లోకం. ఈ తాళపత్రం మీద వ్రాసి ఉన్నది అదే. అది విన్న మహిమ వల్ల నీ గుర్రాన్ని అంటిపెట్టుకున్న పాపాలు హరించుకుపోయాయి. అందుకే ఇప్పుడు అది ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. ఇది ఏమిటి అని ఆశ్చర్యపోకు. శ్రీహరి స్వయంగా ఉపదేశించిన భగవద్గీత యొక్క మహిమే వర్ణనాతీతమైనది. అందులోనూ దానిలోని 15వ అధ్యాయం యొక్క మహిమ వర్ణనాతీతం. ఆ అధ్యాయంలోని ఏ ఒక్క శ్లోకం కానీ శ్లోకార్థం కానీ చదివినా విన్నా కూడా ఆ జీవుడి పాపాలు అప్పటికప్పుడే అక్కడికక్కడే బూడిదైపోతాయి. నీకు తాళపత్రం ద్వారా లభించింది ఏ శ్లోకము అనే విచారణ నీకు అక్కరలేదు. అది 15వ అధ్యాయంలోని శ్లోకార్థం అని చెప్పా కదా. ఆ అధ్యాయంలో ఏ శ్లోకార్థానికైనా అలాంటి మహిమే ఉంది. అందుకే నీ అశ్వంలోని పూర్వజన్మ పాపాలు తొలగిపోయి అది పశుత్వాన్ని వదిలి దివ్యత్వాన్ని అందుకుంది. నీలో అలాంటి పాపాలు ఏమీ లేవు, పుణ్యాలే ఎక్కువగా ఉన్నాయి. అందువల్లే ఈ శ్లోకం ఎక్కడిది అనే విచారణ నువ్వు ప్రారంభించావు. నీకిప్పుడు దాని రహస్యం తెలిసింది. కనుక నువ్వు నిశ్చింతగా నీ రాజ్యానికి వెళ్ళి ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసుకుంటూ ఇదే శ్లోకాన్ని మంత్రంగా ఉపాసించు. నీకిది ముక్తి సాధనంగా పనిచేస్తుంది. మహర్షి ఆ విధంగా ఉపదేశం చేసి ఆశీర్వదించగా అక్కడి ఆశ్రమవాసుల సహాయంతోనే రాజు తన సైన్యాన్ని కలుసుకుని సుఖంగా ఇంటికి చేరాడు. అప్పటి నుంచి ఆ రాజుకి ఈ శ్లోకార్థం నిత్య మనన మంత్రంగా మారిపోయింది. తత్ఫలితంగా అతడు త్వరలోనే తన పెద్ద కొడుకు సింహబలుని సింహాసనంలో కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసి తాను విశ్రాంతి జీవనంలో ఇదే మంత్రాన్ని జపిస్తూ ఉండిపోయాడు. అందువల్ల అతడికి త్వరలోనే జ్ఞానసిద్ధి లభించింది. అతడు కాలక్రమంలో ముక్తిని అందుకున్నాడు. పద్మపురాణంలో శివపార్వతీ సంవాదంగా సాగిన ఈ కథ వల్ల భగవద్గీత 15వ అధ్యాయంలోని అర్థశ్లోకానికే ఇంతటి మహిమ ఉంటే సంపూర్ణ అధ్యాయాన్ని అర్థపూర్వకంగా గ్రహించి అనుసంధానం చేసుకుంటే ఎంత సత్వరంగా ముక్తి లభిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. పద్మపురాణాంతర్గతమైన 15వ అధ్యాయ మాహాత్మ్య కథ సమాప్తం. ఏతత్ ఫలం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.